అందరూ ఉంటారా నేను రాంబాబుకి గుంటూరు రాంబాబు గారికి అలా సన్మానం ఉంది. మనందరూ ఈ రకంగా సత్కారం చేసినందుకు ఈ యొక్క డివిజన్ సభ్యులందరికీ ముందుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రాంబాబు ఈ డివిజన్కి చంద్రబాబు గారు ఈ చంద్రరెడ్డి గారు ఉంటాం అనేది మన అదృష్టం. వారు అన్నింటిలోనూ మనకు సహకారిగా ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాలను నిలబెడుతున్నందుకు వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కోటి గారు అదే మీ అందరికి నాకు అప్పుడు 16 ఏళ్ళ వయసు. ముందు తీసుకున్నావు ఓటు రాలా అప్పుడు అప్పుడు నైశ్వరరావు డాక్టర్ బూత్ ఇన్ఛార్జిగా కూడా వెళ్ళాను ఇక్కడ. 24వ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ డివిజన్లో గౌరవనీయులు శ్రీ దామచల జనార్దన గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మా 24వ డివిజన్ కుటుంబ సభ్యుల మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఎన్టీఆర్ గారు 1982 మార్చి 29న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఆయన ఈ పార్టీ స్థాపించిన వెంటనే పేదల కోసం కేజీ ₹2 కిలో పథకం, అలాగే మహిళలకు ఆస్తి హక్కుల ఓటా, అలాగే మద్యపాన నిషేధం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రతి గుండెల్లో నిల్చోబెట్టారు తెలుగుదేశం పార్టీని. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఈరోజు ఆయన అడుగుదాల్లో నడుస్తూ పార్టీ యొక్క దామచల జనార్దన్ గారి యొక్క అభివృద్ధికి, ఆయన యొక్క పటిష్టతకు తెలుగుదేశం పార్టీ పటిష్టతకు మేమందరం కలిసి కృషి చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మా బూత్ ఇన్ఛార్జీలు, మా క్లస్టర్ ఇన్ఛార్జి, అలాగే గతంలో పోటీ చేసిన కార్పొరేటర్లందరూ, అలాగే మా మహిళలు, అలాగే మా లీగల్ అడ్వైజర్ లాయర్ గారు, అలాగే మా సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంటు, అలాగే మా తర్వాత డివిజన్ సంబంధించిన నాయకులు, డివిజన్ కమిటీ, అలాగే బీసీ సంఘ నాయకులు, బీసీలో కమిటీలో ఉన్న వాళ్ళు, మైనార్టీ కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి మీ అందరికీ మా హృదయపూర్వక 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేసుకుంటాం. నా పేరు డేరెల శ్రీనివాసరావు గారు. ముందుగా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 44వ సంవత్సరం శుభాకాంక్షలు నగర ప్రజలకి, పార్టీ శ్రేణులకు, అభిమానులకు తెలియజేస్తున్నాం. ఈరోజు 24వ గుంటూరు రాంబాబు గారి అధ్యక్షతన నగర ప్రముఖులు, వార్డులోని కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థాపించి 44 సంవత్సరాలు
ఆనాడు ఎన్టీఆర్ రామారావు గారు పార్టీని ఇచ్చేశారు, పెట్టడం జరిగింది. 1982లో ఇచ్చేశారు సార్. అప్పటికి ఇప్పటికీ ఆడవాళ్ళకి విలువలు గౌరవాలు కాపాడారు ఎన్టీఆర్ వల్ల. ఈనాడు మనం చేసే పని ఏంటంటే ప్రతి కార్యకర్త జెండా మోసేదండి. ఆ రోజుకి ఈ రోజుకి కూడా జెండా మేము పార్టీ కార్యకర్తగానే ఉన్నాము, పదవులకు ఆశించలేదు. గుంటూరు రాంబాబు గారు వినోదాలతో డివిజన్కి సంబంధించి ఏ రోజు కూడా మహిళల్ని గౌరవిస్తాడు, అందరినీ కుటుంబ సభ్యులుగా కలుపుకొని వెళ్తాడు. గుంటూరు రాంబాబు చేసిన అభివృద్ధి డివిజన్లో ఎవరూ చేయలేదు, రోడ్లు కానీ కాలువలు కానీ. దామచర్ల జనార్దన్ సూచనల మీదకు మా సార్ చేశారు రాంబాబు సారు. ఇప్పటికప్పటికి మేము ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. ఈరోజు నమస్కారం. తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడడానికి ముఖ్య కారణం పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మరియు మహిళలకు చిరస్థాయిగా గుర్తుండిపోవడానికి కారణం ఆయన పెట్టినటువంటి మహిళలకు ఆస్తుల హక్కు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి మహిళలకు ఆస్తుల హక్కును చూసి భారతదేశం సైతం దేశ అమెండ్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి దేశంలో మహిళలందరికీ కూడా ఆస్తిలో వాటా కల్పించే